మ్యామ్ ఇది ఆవు పేడ అండి. గోశాల నుంచి తీసుకొచ్చుకొని ఫస్ట్ ఇక్కడ వేసుకుంటాము. ఇక్కడ నుంచి దీన్ని తీసి ఇక్కడ వేస్తామండి. షెడ్లో కానీ ఏదైనా గ్రీన్ నెట్ కింద కానీ వేసుకోవాలి. ఇది ఇది ఇట్లా 2x2 బెడ్ చేసుకొని దీనిపైన ఎవ్రీ 2 ఫీట్స్కి ఒక హోల్ వేసి, అందులో హోల్ అంటే చిన్న కర్రతోని కర్ర సాయంతో ఇట్లా హోల్ వేసి ఇందులో కల్చర్ వేయాలండి. ఇట్లా ఈ గోకృపామృతం బ్యాక్టీరియా కల్చర్ పోస్తామండి ఇందులో. అయితే ఇట్లా పోస్తూ ఉంటే ఒక 40 డేస్లో మొత్తం ఈ పేడ మొత్తం మనకు చాయపత్తి రూపంలో కన్వర్ట్ అయిపోతాయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అలా అయింది. ఇది 1 మంత్. ఇది ఏరోబిక్ బ్యాక్టీరియా మేడం. ఇది ఎప్పుడు దీనికి తేమ ఉంటుండాలి, కంపల్సరీ తేమ అనేది ఉండాలి దీనికి. ఇట్లా పోస్తారండి. ఫస్ట్ టైం వేసినప్పుడు ఇట్లా పోసి దీన్ని మనకి ఇంకా కొద్దిగా తొందరగా కావాలనుకుంటే తిరిగేస్తూ ఉండాలండి. దీన్ని పేడని తిరిగేస్తూ ఉంటే ఒక 15 నుంచి 22 రోజులలో అయిపోతుందండి. ఇది గోకృపామృతంది డ్రమ్ అండి. ఇది ఓడబ్ల్యూడిసిది ఎల్పికే అండి. ఇది వ్యామ్. ఇది వచ్చేసి ఓడబ్ల్యూడిసి. ఇది వచ్చేసి గోట్ మాన్యూర్ అండి. ఇది మేకల వ్యర్థాలతో తయారు చేసిన మాన్యూర్, లిక్విడ్ మాన్యూర్. ఇదేమో క్యాస్టర్ ఆమ్దంతో తయారు చేసిన లిక్విడ్ మాన్యూర్. ఇది ఇలా ఉంటుందండి లోపల ఆమ్దాల్ది. గోట్ మాన్యూర్ వచ్చేసి ఇట్లా దీనిలో ఒక మూట కట్టి ఇందులో వేయాలండి. ఈ మూటని ఓకే. ఇది ఓడబ్ల్యూడిసి అండి. ఇది వ్యామ్ అండి. ఇది ఎన్పికే. ఇది గోకృపామృతం. ఇది 1000 లీటర్స్ గోకృపామృతం ట్యాంక్ అండి. ఇందులో నుంచి దీంట్లో నుంచి అవుట్లెట్ వస్తుంది. ఇందులో నుంచి దీనికి పైప్ కనెక్షన్ చేసి ఈ స్ప్రే పంప్తో డ్రెంచింగ్ ఇస్తాము, ప్లస్ స్ప్రే చేస్తాం దీంతో. మళ్ళీ మల్టీఫ్రూట్ ప్లాంటేషన్ అండి. ఇది ఎల్ఎంకే గోల్డ్ సీతాఫలం. ఇది జామ L49. ఇది నిమ్మ. ఇది ఆల్ స్పైసీ అని బిర్యానీ ఆకు అండి. ఇవి ఒక కేజీ రైస్కి ఒక 4 ఆకులు వేసుకున్నామంటే వేరే స్పైసెస్ ఏవి వేసే అవసరం లేదండి. లవంగం, ఇలాచి ఏది వేసే అవసరం లేదు. ఇంకా ఇది ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇది గవ. ఇది నిమ్మకాయ. సపోటా అండి. ఇవన్నీ కూడా 3 ఇయర్స్ అండి. ఇంకా మొత్తం క్రాప్ రాలేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది నాగ్పూర్ కమల. ఇది జాక్ ఫ్రూట్. ఇది దశేరి మ్యాంగో. ఇది దానిమ్మ, డ్రమ్ స్టిక్, గువా, పప్పాయ. ఇది అప్పుడప్పుడు మధ్యలో ఏమన్నా చనిపోతుంటే పెట్టడము, ఖాళీ ఉంటే పెట్టడం అన్నట్టు. ఇది దానిమ్మ. ఇది మోసంబి. ఇది స్వీట్ మాల్టా. డ్రాగన్, పింక్ డ్రాగన్. లిచ్చి. ఇది కాటోల్ మోసంబి. కాటోల్ సంత్రానండి. ఇది రామఫలం. ఇది సీతాఫల్ ఎల్ఎంకే గోల్డ్. ఇది ఎల్లో సీతాఫలం. కటింగ్ చేసినామనండి.
ఇది నిమ్మ, ఇది అంజీర్, ఇది మామిడి అండి. ఇది మహారాష్ట్ర బ్రీడ్, వనరాజు అని అంటారు దీన్ని. కొద్దిగా రెడ్ వచ్చి ఒక సైడ్కి మళ్ళీ గ్రీన్ వస్తుంది. ఇది బిల్వం పత్రి, ఇది మ్యాంగో హిమాయత్, ఇది ఉసిరి, ఈ సీతాఫలం ఎల్ఎంకే గోల్డ్, ఇది రేగు, కాశ్మీర్ రేగు, ఇది షెమ్మి, జంబి అంటారు, షెమ్మి అంటారు. ఇది అరటి అండి. అరటిలో 4 రకాలు ఉంది. చక్కెరకేళి, కర్పూరము, కూర అరటి, తెల్ల చక్కెరకేళి, 4 ఉన్నాయి మొత్తం. పప్పాయ, ఇది రామఫలము,